హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్న చేతి వంటలు. కొత్త వంటకాలతో మేము ముందుకు వచ్చేసారంటే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఈరోజు చేసే వీడియోలో ఇడ్లీ పిండితో బోండాలు చేస్తున్నాను. సూపర్గా ఉంటాయండి. ఎలా తయారు చేద్దాం చూసుకుందాం. అంటే ముందుగా నేను అరకిలో ఇడ్లీ పిండి తయారు చేసుకున్నాను కదండి. ముందుగా గిన్నెలో తీసుకున్నాను ఇడ్లీ పిండి అంతా. ఇడ్లీ రవ్వ, మినపప్పు కలిపి ఇడ్లీ పిండి తయారు చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు తగినన్ని సరిపడా తీసుకోవాలి. 1 కప్పు బియ్య పిండి, 1 కప్పు మైదా పిండి, కొంచెం జీలకర్ర. ముందుగా ఇడ్లీ పిండిలోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలండి. బియ్య పిండి, మైదా పిండి, జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసేసుకుందామండి. బోండాలు వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఈ లోపల బాండి పెట్టేసుకుని నూనె పెట్టేసుకుందాం. అంతలో ఆయిల్ వేడెక్కిద్దండి. ఇప్పుడు కలిపేసుకున్నాము ఇడ్లీ పిండి అంతా బోండాలు చేసుకోవడానికి. పిండి అంతా బాగా కలిపేసేసుకున్నానండి గట్టిగా, పర్ఫెక్ట్గా. ఇప్పుడు పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర అన్నీ కలిపేసేసుకున్నాను. ఇప్పుడు బోండాలు వేసుకుందామండి. స్టవ్ వేడెక్కేసి బాండి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు బోండాలు వేసుకుందాం. బోండాలన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు అటు ఇటు తిప్పుకోవాలండి, గోల్డ్ కలర్ వచ్చేలాగా. బోండాలన్నీ చాలా బాగుంటాయండి. బోండాలు ఇడ్లీ పిండితో చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయండి. ఇడ్లీ పిండితో బోండాలు స్పైసీగా ఉంటాయి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకుందాం కాసేపు. చక్కగా ఫ్రై అయిపోయినాయండి బోండాలన్నీ. జల్లిగంటలో తీసుకోవాలండి. నూనె అంతా వంచుకొని ఇలా ఊపుకొని చాలా టేస్టీగా ఉంటాయండి బోండాలు. సూపర్గా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. స్పైసీగా ఉంటాయండి. ఒకటి తింటా అనుకునే వాళ్ళు 4 తినేస్తారని అంత బాగుంటాయండి బోండాలు. ఇప్పుడు అన్నీ ఒక గిన్నెలో తీసుకుందామండి. బోండాలన్నీ తీసేసుకున్నాను. చూసారు ఎంత బాగున్నాయి. చాలా స్పైసీగా కరకరలాడుతూ తింటుంటే 4 తింటారండి. 1, 2, 3 తినేదానికన్నా చాలా బాగుంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.